హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. ఎందుకంటే మా చెల్లి వచ్చేసి పండగ రోజు అంటే కనుమ రోజు అయితే పట్టీలు అయితే తీసుకుందనమాట. ఈ అంకుల్ దగ్గర తీసుకుందంట. అవి వచ్చేసి చాలా రోజులు కూడా కాలేదనమాట, తొందరగానే తెగిపోయేవి. సంక్రాంతి కంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎన్ని రోజులు కాలేదనేసి, బట్ అవి తెగిపోయేవంట. తాడు పట్టీలు అంటారు కదా, ఆ టైప్లో అయితే తీసుకుంది. సేమ్ మోడలే కావాలనేసి మళ్ళీ ఈ షాప్కి అయితే వచ్చాము. అంకుల్ దగ్గరికి ఈ తెగిపోయిన పట్టీలను అయితే తీసుకొని వచ్చాము. మా చెల్లి ఏం చేసిందంటే ఆ తెగిపోయిన పట్టీలకి థ్రెడ్ అనేది కట్టిందనమాట. అలా కాలుకు పెట్టుకొని తెచ్చి ఇక్కడైతే తీసి ఇచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ థ్రెడ్ అయితే కనిపిస్తుంది. ఆ థ్రెడ్ కట్టేసి తీసుకొని వచ్చాము. ఈ అంకుల్కి అయితే చూపించాము. పండగకి తీసుకున్నాము, చాలా తొందరగా తెగిపోయావనంటే. ఆ అంకుల్ వచ్చేసి వేరే పట్టీలు అయితే చూపిస్తున్నాడు. మా చెల్లికి ఈ మోడల్లోనే ఎందుకు నచ్చిందంటే లెగ్గిన్స్ వేసిన యాంకిల్ వేసిన సెట్ అవుద్ది అనేసి ఇంక ఈ టైపే తీసుకుంది అనమాట. కొద్దిగా పెద్ద సైజ్ అయినా సరే అవి యాంకిల్ మీదకి లెగ్గిన్ మీదకి బాగోవు కదా. అందుకోసమే ఇలా సన్నంగా ఉండే పట్టీలే కావాలని చెప్తుంది. ఆ అంకుల్ అయితే కొన్ని మోడల్స్ తీసి చూపించారు. అందులో మా చెల్లికి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ తీసుకున్న పట్టీలు వచ్చేసి మా చెల్లికి చాలా బాగా నచ్చాయి. అక్కడక్కడ చిన్న చిన్న మువ్వలు వచ్చి లెగ్గిన్స్ మీదకి చాలా బాగుంటాయి అని తీసుకుంది, కానీ బట్ అవి తెగిపోయాయి కదా. అందులోనే సేమ్ మోడల్ అయితే తీసుకుంది. ఇందాక చూపించాను కదా, ఆ మోడల్ అయితే తీసుకుంది. అక్కడ నుంచి ఇలా సిల్వర్ సామాన్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే సిల్వర్ సామాన్లైనా ఇతర సామాన్లైనా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. మా కొత్తూరులో చక్రీ షాప్ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరనమాట, ఎందుకంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ బిందులు అయితే తగ్గదగా మెరిసిపోతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎత్తడి బిందులు అనమాట. నేను ఈ షాప్కి రావడానికి కారణం ఏంటంటే మేమైతే పాలు పొంగిస్తున్నామని చెప్పాను కదా, వేరే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. పాలు పొంగించడానికి మనకి కొత్త గిన్నె అనేది ఉండాలి కదా, అందుకోసమే ఇంకా తీసుకోవడానికి ఈ షాప్కి అయితే వచ్చాము. నేనైతే ఫస్ట్ అయితే గిన్నెల స్టాండ్ అయితే చూస్తున్నాను. ఆల్రెడీ మేము ఇప్పుడు ఉండే ఇంట్లో అయితే ఉంది, కానీ అది అంతగా నాకు నచ్చలేదు అనమాట. ఎందుకంటే సైడ్కి ఇలా స్టీల్ ప్లేట్ అనేది రాదనమాట, అంటే మొత్తం ఓపెన్ అనేది ఉంటుంది. దానివల్ల నేను సామాన్లు పెట్టినా సరే సైడ్కి అయితే పడిపోతూ ఉంటాయి అనమాట. అందుకోసమే ఈ టైప్లో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నాను అనమాట, మొత్తం స్టీల్ ప్లేట్ అనేది సైడ్కి నెక్స్ట్ ఫ్రంట్కి కూడా ఇచ్చాడు. దానివల్ల మనం సామాన్లు పెట్టినా సరే పడదు. అందుకోసం ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట, అంతా బాగుందా లేదా అనేసి. కిచెన్కి కబోర్డులు లేకపోతే ఇలాంటి సామాన్ల స్టాండ్ తీసుకున్నామంటే మనకి సామాన్లు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అందుకోసమే నేనైతే ఇదే తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ స్టాండ్కి గరిట్లు స్పూన్లు కూడా చక్కగా ఉండిపోతాయి అనమాట, కిందకి ఇస్తాడు మనకి పెట్టుకోవడానికి. ఇక్కడ నేను చాలా టైం చేశాను అనమాట కొనడానికి. ఇంకా అటు ఇటు చూసుకుంటూ బాగా లేట్ చేస్తాను. మా మరిది గారు అయితే విసిగిపోతున్నారు నా షాపింగ్కి అయితే. ఇక్కడ నవ్వుకుంటున్నాడు ఎప్పటికీ వీళ్ళు రావట్లేదు అనేసి. ఇంకా మా చెల్లి నేనైతే అసలు మేము కొనేంత వరకు కూడా అలా ఉన్నాడు అనమాట పాపం. మా ఇంట్లో గిన్నెల స్టాండ్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ టైప్లోనే ఉందనమాట. సేమ్ అలానే వస్తుంది. ఇక్కడ మా చెల్లికి అయితే చెప్తున్నాను, ఇలాంటిదే ఉంది ఇంట్లో, సామాన్లు ఏం పెట్టినా సరే పడిపోతాయి అనేసి. దానికి చూసారు కదా, సైడ్కి స్టీల్ ప్లేట్లు ఏమీ లేవన్నమాట, నార్మల్గానే ఉంటుంది. అందుకోసమే ఇంకా మోడల్ అయితే నేను తీసుకోలేదు. ఇంకా పాలు పొంగించడానికి గిన్నె అయితే ఉండాలి కాబట్టి నేనైతే ఇది చూస్తున్నాను అనమాట, ఇత్తడి గిన్నె. వెయిట్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు, గట్టిగా అనిపిస్తుంది అనమాట. మా చెల్లి కూడా చూస్తూ బాగానే ఉంది. ఇంక ఇదే తీసుకో, ఇంక వేరేవేవి వద్దని చెప్పింది. దానికి ఒక స్పూన్ కూడా ఉండాలి కాబట్టి ఇంకా స్పూన్ అదొకటి తీసుకున్నాను అనమాట. ఇంక ఈ లాన్కి అయితే వచ్చాము. అదే షాపు లాన్ అయితే ఎలా ఉంటుంది, మనకి ఇంకా డిఫరెంట్గా ఏమైనా కావాలంటే లాన్ పెడతారు. ఇంకా సామాన్లు పెద్ద పెద్ద సామాన్లు కూడా ఇందులోనే ఉంటాయి అనమాట. నేను ఇందులోకి ఎందుకు వచ్చానంటే, నేను సామాన్లు అన్నీ కూడా కౌంటర్లోకి తీసుకెళ్ళేటప్పుడు ఒక ఆవిడ వచ్చేసి బిర్యానీ తప్పేలు అయితే తీసుకున్నది. ఆ బిర్యానీ తప్పేలు చాలా బాగుంది అనమాట ఆవిడ తీసుకున్నది. నేను కూడా తీసుకుందామా, ఇంకా పెద్దగా ఉంది కదా, కొద్దిగా ఫ్యామిలీ అయినా సరే సరిపోతుంది అనేసి ఇక్కడికి వచ్చాను నేను చూడటానికి. ఆవిడ తీసుకున్న టైప్లో మాకు ఇక్కడ కనిపించాయి. కొద్దిగా పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు కూడా ఉన్నాయి అనమాట. మన ఇష్టం అనమాట, ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. నాకు నచ్చింది ఏంటంటే బిర్యానీ తప్పేల షేప్ అయితే చాలా బాగుంది. అలా చాలా ఎడల్పుగా ఇచ్చాడనమాట. అలా ఎడల్పుగా ఉంటే బిర్యానీకి చాలా బాగుంటుంది కదా అనేసి ఇంక నేనైతే చూస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఇక్కడ తప్పేలా. ఇదైతే బాగానే వచ్చింది, చాలా వెడల్పుగా వచ్చింది. ఇంక అందుకే చూసిన వెంటనే తీసుకోవాలని అనుకున్నాను.
ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉందనమాట. ఎప్పుడు కొద్దిగా ఎక్కువగా బిర్యానీ చేసినా సరే అందులోనే పెడతాను. బట్ అదంతే ఇంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇదైతే కొద్దిగా పెద్దగా లావుగా ఇచ్చాడనమాట. తెప్పేలా బరువుగా కూడా ఉంది. సో అందుకోసం ఇంక తీసుకున్నాను అనమాట. అక్కడ నుంచి మా చెల్లి వాళ్ళు వచ్చేసి సూపర్ మార్కెట్కి అయితే వచ్చారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షాపింగ్ అయితే చేస్తామన్నారు, గ్రాసరీ షాపింగ్. సో అందుకోసం ఇక్కడికైతే వచ్చాము. వెళ్తా సామాన్లు పరిస్థితి బాగుందిలే. ఇది బాగాలేదా పైన అందుకే ఇప్పుడు నువ్వు ఎందుకు చూపించాను కదా నీకు. అది ఇదా ఇది చేస్తాను. గొట్టాలు చెల్లె, గొట్టాలు. వాళ్ళిద్దరు అయితే ఒక్క చాకుకే చాలా టైం చేశారనమాట, ఏది బాగుందో ఏంటనేసి. సో ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా ఈ షాప్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే మేము పాలు పొంగిస్తాం కదా, కొన్ని పటాలు అయితే దేవుడి ఫోటోలు అయితే తీసుకోవాలనేసి ఈ షాప్కి అయితే వచ్చాను. సో నాకు ఆల్రెడీ నేను వాళ్ళకి ముందుగానే ఫోన్ చేశాను కాబట్టి ఇంక నాకు రెడీగా నేను ఏ ఫోటోలు కావాలన్నాను ఆ ఫోటోలు అయితే వాళ్ళు అక్కడ మనకు చేయించి ఉంచేశారనమాట. సో నేను వినాయకుడు, లక్ష్మీదేవి, నెక్స్ట్ సత్యనారాయణ స్వామి అయితే తీసుకున్నాను. అలాగే అగరవత్తులు పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఒక ఇంటికి వెళ్ళామంటే కొత్త పటాలు వండాలంటారు కాబట్టి ఇంకా తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఆ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు, బట్ నా హ్యాపీనెస్ కోసం ఇంక నేనైతే పటాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే ఆ ఇంటికి అయితే వచ్చేసాము. ఈ ఇల్లు వచ్చేసి నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మా ఓన్ హౌస్ ఇంటి ఎదురుగానే ఉంటుందన్నమాట ఇది. సో నేనైతే ఇంక ముగ్గులు వేయడానికి వచ్చాను అనమాట. రేపు పాలు పొంగిస్తామంటే ముందు రోజు వచ్చి నైట్ ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను. బయటకైతే అన్నీ కొనడానికి వెళ్ళాం కదా, ఇంకా బయట నుంచి వచ్చిన వెంటనే ఇంట్లో గమ్మున వంట చేసి భోజనం చేసి ఇంక ఇంటికైతే వచ్చేసి ముగ్గులన్నీ కూడా వేసేసాను. సో ప్రతి ద్వారం దగ్గర కూడా ముగ్గులు అయితే వేసాను. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది కదా, అక్కడ కూడా కొద్దిగా గంధం పెట్టి బొట్లు అయితే పెట్టుకున్నాను. కిచెన్కి మీరు చూసినట్లయితే అక్కడ బొట్లు కనిపిస్తున్నాయి కదా, సో అలా బొట్లు పెట్టేశాను అనమాట. ఏదైనా సరే మనం వస్తున్నాం కాబట్టి మనకి ఇది ఒక కొత్త ఇల్లులాగే అనుకుంటాం కదా మనమైతే. సో ఇలా పెరట్లో కూడా ఇంకా వదలకుండా ద్వారాల దగ్గర, అన్ని ద్వారాల దగ్గర కూడా ముగ్గులు అయితే పెట్టాను. ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు కూడా నాకైతే ఉన్నారనమాట హెల్ప్ చేయడానికి. ఈ ఇంటికి బెడ్రూమ్లు లేకపోయినా సరే నాకు ఈ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడగానే ఒక కళ అనేది అనిపిస్తుంది అనమాట. ఈ ఇంటి ఓనర్ ఆ డాడీ అయితే మొత్తం వాస్తు ప్రకారమే కట్టించారనమాట ఇల్లు అయితే. సో వాస్తు ప్రకారంగా కట్టించే ఇంట్లో మనం ఉంటే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి కాబట్టి ఇంకా ఈ ఇంటికి రావడం జరిగింది. మనం ఒక ఇంటికి మారాలి అనుకుంటే ఆ ఇల్లు వాస్తు చూసే మారుతాం కదా. సో నాకైతే ఇంక ఈ ఇల్లు వాస్తు ప్రకారంగా ఉంది కాబట్టి ఇల్లు కూడా చాలా కళగా అనిపిస్తుంది. ఇంట్లో సామాన్లు ఏమీ పెట్టకుండానే ఎలా ఉందంటే ఇంట్లో ఇంకా సామాన్లు అన్నీ తెచ్చి పెట్టినాక ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా మామిడి కొమ్మలు, వేప కొమ్మలు రెండు కలిపి కట్టామన్నమాట ద్వారంకి. ఎందుకంటే వేప కొమ్మలు అనేది కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు. మామిడి కొమ్మలు అయితే అందరూ కడతారు కదా. సో వేప కొమ్మలు కట్టడానికి కారణం ఏంటంటే మేము దిగేది సో అంటే రేపు శుక్రవారం అయితే పడింది ఇంట్లో పాలు పొంగించడం. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. సో అందుకోసమే వేప కొమ్మలు కూడా పెట్టాము, మామిడి కొమ్మలు కూడా పెట్టాము. అమ్మవారు అంటే నాకు కూడా ఒక సెంటిమెంట్ కాబట్టి ఇంకా ఆ రోజు పడటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా బాయ్ బాయ్.